ఒకసారి రతన్ టాటా గారు దుబాయ్కి వెళ్ళారు. అప్పుడు ఆయన గుర్తొచ్చింది విషయం ఏంటంటే దుబాయ్లో వాళ్ళ ఫ్రెండ్ చిన్న స్నేహితుడు ఉన్నాడని గుర్తొచ్చింది. దాదాపు 10 ఏళ్ళుగా తను కలిసిమెలిసి చదువుకున్నారు, బాగా తిరిగారు. మీటింగ్ పూర్తయిన తర్వాత తన స్నేహితునికి ఇంటికి అక్కడ ఆగుదామని ఈ రోజు అనుకుంటాడు. ఆ తర్వాత ఆయన కోట్ల విలువైన రోల్స్ రాయ్స్ కారుతో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఇంత పెద్ద మనిషి ఎవరిని చూడడానికి వచ్చారని ఆశ్చర్యపోతూ ఉంటారు. స్నేహితుడు రతన్ టాటాని చూసి ఆనందంతో, రతన్ బాయ్ మీరు వస్తారని ముందే చెప్పు ఉండాల్సింది కదా, ఈ రోజు సెలవు పెట్టావు, నాకు నైట్ షిఫ్ట్ ఉంది, నేను వెళ్ళాలి, మీరు పిల్లల దగ్గర ఉండండి, నేను ఉదయం వస్తాను అని చెప్తాడు. రతన్ సారు ఏం చేయాలో అర్థం కాక, సరే రాత్రి ఆగమని ఆగుదామన్నా మనోడు ఆగేటట్టు లేడని చెప్పి సరే అని చెప్తాడు. నేను ప్రతిరోజు కష్టపడి పని చేస్తున్నాను, అప్పుడే మా పిల్లలు అన్నం తినగలరు, అందుకే వెళ్ళక తప్పట్లేదు అని చెప్తాడు. రతన్ సార్ ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు. ఉదయం లేచి జాగింగ్ కి వెళ్ళినప్పుడు తన స్నేహితుడు పార్క్ లో బెంచ్ పై పనుకొని ఉన్నాడు. అది చూసిన రతన్ సార్ వాళ్ళ బైక్ వచ్చి వాళ్ళ భార్యతో అడుగుతాడు, నేను రావటం మీకు ఇష్టం లేదా, ఎందుకు మనోడు ఇలా చేశాడు అని అడుగుతాడు. అప్పుడు మొత్తం చెప్పగా అప్పుడు వాళ్ళ భార్య చెప్తుంది, భయ్యా మీరు తప్పుగా అనుకోకండి, మా ఇంట్లో ఒకే మంచం ఉంది, మిమ్మల్ని నేను నిద్ర పెట్టి అది పైన పనుకోబెట్టి మా ఊడి కింద పనుకోవాలంటే కొద్దిగా బాగోదు, మా పేదరికం కనపడుతుందని చెప్పి అందుకే బెంచ్ మీద బయట వెళ్ళి పనుకున్నాడు, పొద్దున అందుకే తిరిగి వచ్చేసాడు, మీరు తప్పుగా అనుకోవద్దు అని చెప్తాడు. ఇది విన్న రతన్ తాత ఏం చేయాలో అర్థం కాక ఎమ్మటే వాళ్ళకు ఇల్లు బహుమానంగా తీసేస్తాడు దుబాయ్ లో.